కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం సుంకరపాలెం పంచాయతీలో రాజముద్రతో పట్టాదారుల పాస్ పుస్తకాలను మండల డిప్యూటీ తహసీల్దార్ సూరిబాబు రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దూలిపూడి వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భవిష్యత్తులో ఎటువంటి అవకతవకలలో లేకుండా నూతన రాజముద్ర కలిగిన పట్టాదారుల పాస్ పుస్తకాలు రైతులకు అందజేయడం జరిగిందని వారు తెలిపారు. అదేవిధంగా వీళ్ళు విజయ సర్వేలో ఎంఎస్ గారు ఓటర్ దాఖలు చేసిన రోజు ఒకసారి చాలా సర్వేలను ప్రదీప్ కుమార్ గారు వచ్చి ఏం చేసాం, మన రెవెన్యూ రికార్డులో అడంగల్స్ లో రీసర్వే రికార్డులో మన పేరు ఎలా ఉంది, తండ్రి పేరు ఏముంది, క్యాస్ట్ ఏముంది, ఆధార్ కార్డు ఏముంది, మొబైల్ నెంబర్ ఏముంది, అడ్రస్ ఏముంది, పడిందా లేదా, అలా ఈ వివరాలన్నీ మనం ఒకసారి చూసుకున్నాం. అందులో మనకి కొన్ని ఫోటోలు లేని ఉన్నాయి, లేదా మేల్ ఫీమేల్ ఇలాంటివన్నీ కూడా మనం సరి చేసుకుని అన్ని కరెక్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కరెక్ట్ గా చేసాము, రైతుల వివరాలన్నీ కరెక్ట్ గా నమోదు చేసాము, ఇవి ప్రింటింగ్ చేయొచ్చు అని మనం ఏం చేసాం. మనకున్న సుంకరపాలెంలో ఉన్న 313 మనకి ప్రైవేట్ ఖాతాలు, మిగతా అన్ని కొన్ని కన్వర్షన్లు అయిపోయాయి, కొన్ని ఏమో మెట్ ల్యాండ్స్, మిగతా అన్ని గవర్నమెంట్ ఖాతాలు. రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో పాస్ బుక్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రైతులకి ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశారు. అలాగే గత ప్రభుత్వం తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో రీసర్వే అనంతరం ప్రభుత్వం ప్రింటింగ్ చేసి పంపిణీ కార్యక్రమానికి పంపించిన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుంకరపాలెం గ్రామ ప్రజలకు సంబంధించి 313 ఖాతాలను, ప్రైవేట్ ఖాతాలు అంటే రైతులు 313 మంది రైతులకు గాను ఈ రోజు మనం 255 పట్టాదార పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మిగిలిన రిమైనింగ్ కూడా ఏంటంటే 27 మంది డెత్లు సద్వినియోగం చేసుకోవాలి. ఏ చిన్న చిన్న పొరపాట్లు పెద్దవాళ్ళు చెప్పారు, దాన్ని కూడా మనం సర్ది అధ్యక్షులపై